వ్యవసాయ పన్నులు వేయడానికి ఇంకా సమయం ఉన్నందున ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనుల్లో పాల్గొనాలని, జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా ఉపాధి హామీ పనులలో పాల్గొనాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. చిన్న శంకరంపేట మండలం మడూరు గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈజీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిష్ పాండ్ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి హామీ పనులను పరిశీలించి చేపట్టిన పనులపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలతో మాట్లాడి మౌలిక వస్తువులపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం, సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇండ్ల వివరాలు తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిష్ పాండ్లను విడుదల చేయాలని జరిగిందని, త్వరగా పూర్తి చేస్తే వాటి ద్వారా మత్స్యకారులకు ఉపయోగం కలుగుతుందని ఆయన సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ లో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు, భూమి లేని నిరుపేదలకు ఆత్మీయ భరోసా పథకం కల్పించడం జరిగిందని, కావున జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులలో పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, ఏపీఓ రాజకుమార్, ప్రత్యేక అధికారి గీతా మాలిక, పంచాయతీ కార్యదర్శి ప్రతిభ, టెక్నికల్ అసిస్టెంట్ గోపాల్, ఈసీ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ సునీత తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరూ కూడా నమస్కారం. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ మధూర్ విలేజ్ శంకరంపేట ఆర్ మండలంలో చూడడానికి రావడం జరిగింది. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే ఇంకా కొద్దిగా మనకు వరి ఇది ఇంకా స్టార్ట్ కావడానికి కొద్దిగా టైం ఉంది కాబట్టి మరి జిల్లాలో ఉన్న అందరికీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ వర్కర్కి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, సో పెద్ద ఎత్తున అందరు కూడా వచ్చి ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్లో పార్టిసిపేట్ చేయాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకా కూడా మనది ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో, సో అది ఇంకా కూడా మనం పెంచినట్టయితే ఎంత మనకి లేబర్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే అంత మెటీరియల్ కాంపోనెంట్ కూడా మనకు జనరేట్ అవుతుంది. సో ఎంత మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ అయితే మనకి ఊళ్ళలో సీసీ రోడ్లు కానివ్వండి, సీసీ డ్రైన్లు కానివ్వండి, అదర్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేసుకోవడానికి మనకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున జిల్లా ప్రజలలో అందరూ కూడా ఎవరెవరైతే ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో, సో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఎన్ఆర్ఈజీఎస్ వర్క్కి రావాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఫిష్ పాండ్స్ చాలా మంచిగా పెద్ద ఎత్తున ఇక్కడ ఫిష్ పాండ్స్ కట్టడం జరుగుతూ ఉంది. సో దీని ద్వారా వాటర్ కన్జర్వేషన్ అవ్వడమే కాకుండా, సో ఇక్కడ ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ సొసైటీ మెంబర్స్కి అందరు కూడా వాళ్ళకి ఇంకా అడిషనల్గా వాళ్ళకి ఫిషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి కూడా ఇన్కమ్ కూడా వాళ్ళకి పెరగడం జరుగుతుంది. అక్కడ మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, వాటర్ కన్జర్వేషన్గా కూడా యూజ్ అవుతుంది. సో మల్టిపుల్ వేస్గా మనకి ఇక్కడ ఒక అసెట్ అనేది కూడా క్రియేట్ అవుతూ ఉంది. సో ఇటువంటి అసెట్స్ అన్నీ కూడా మన జిల్లా వ్యాప్తం కూడా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సో మండల్ యాక్షన్ ప్లాన్స్ అన్నీ కూడా టేకప్ చేసి చాలా పెద్ద ఎత్తున మనం ఈసారి శాంక్షన్స్ ఇచ్చినాం. మరి వాటన్నిటిని కూడా తొందరగానే గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ గ్రౌండ్ చేసి మనం వాటిని అంతా కూడా యూటిలైజేషన్కి తీసుకొని రావాలంటే పెద్ద ఎత్తున వర్కర్స్ అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. సో మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ని చాలా సీరియస్గా తీసుకొని యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రభుత్వం నుంచి ఆత్మీయ భరోసా స్కీమ్ కూడా ఉంది. సో ఎవరైతే నిరుపేదలు ఉంటారో, భూమి లేని ఎన్ఆర్ఈజీఎస్ వర్కర్స్ ఉంటారో, మరి వాళ్ళందరికీ కూడా మనకి ఆత్మీయ భరోసా స్కీమ్ కూడా అప్లికబుల్ అవుతుంది. కాబట్టి సో లాస్ట్ టైంకి ఎవరెవరైతే ఉన్నారో, సో ఈ ఇయర్ కానివ్వండి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ మనకి ఇక్కడ చేస్తేనే వస్తుంది. కాబట్టి కంపల్సరీగా వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళందరూ కూడా ఆత్మీయ భరోసా స్కీమ్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలనేసి కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎన్ఆర్ఈజీఎస్ వర్కర్స్కి అన్ని ఫెసిలిటీస్ కూడా మరి ప్రభుత్వం తరఫు నుంచి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, షేడ్ నెట్ కానివ్వండి, సో అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సింది కూడా వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.